నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల అధికారుల శిక్షణను పరిశీలించి పోలింగ్ ప్రక్రియపై పీఓ, ఏపీఓ, ఓపీఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్లో చేరిక. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం. మహిళలతో కలిసి దీపాలు వెలిగించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారంలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. గతంలో ఎన్నడూ అభివృద్ధికి నోచుకొని బాల్కొండ నియోజకవర్గానికి చివరిలో ఉన్నటువంటి కోనాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచి మౌలిక వసతులు కల్పించానని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు మహిళలు బోనాలతో మంగళహారతులతో స్వాగతం పలికారు. బీఆర్ఎస్ శ్రేణులు పువ్వులతో స్వాగతం చెప్పి ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ చివరిగా ఉన్నటువంటి కోనాపూర్ గ్రామాన్ని రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, గతంలో 70 సంవత్సరాల కాలంలో కనీస రోడ్ల నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని అన్నారు. నాటికి నేటికి ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ప్రతి గ్రామాన్ని ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని విధాలుగా ముందుంచాలని, మరోసారి ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆన్లైన్లో అప్లై చేసిన వాళ్ళకి ఆన్లైన్లో ఇన్ టైంలో ఎవరైతే అప్లై చేసారో 65 మంది అప్లై చేసినారు. ఆ 65 మందిలో 56 మందికి మంజూరు చేయడం జరిగింది 3 లక్షల చొప్పున. ఎవరైతే ఇన్ టైంలో అప్లై చేయలేకపోయినారో వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ల తర్వాత అప్లై చేయండి. మళ్ళీ 50 అయినా సరే ఇప్పించే ఏర్పాటు చేస్తే 100 ఇళ్ళు అయినా సరే ఏం బాధ లేదు. వీధనే గీన్నే పక్కకే ఉంటుంది. పొద్దుగాల పోవాలి, నేను ఖర్చులు నేనే ఇస్తా. ఓ 4 ఉండ్రి పోయో 3-4 ఊర్లు తిరుగుండాడ, తిరిగి రండి. ఈ హనుమాన్లో కూడా కానీ నిలబడరు. మీరు బీజేపీ వాళ్ళు కూడా అంత ఒక 4 మహారాష్ట్రలో పువ్వు గుర్తుల పార్టీ బీజేపీ పార్టీ ఉన్నారు ముఖ్యమంత్రి. మహారాష్ట్రకు పోయిరండి, ఆడ ఒక 3-4 ఊర్లు తిరుగుండి. బాసర పక్కకే ఉంటుంది. పొద్దుగాల పోవచ్చు, రాత్రి రావచ్చు. వాళ్ళకు కూడా కారు నేనే కట్టిస్తా, పైసలు నేనే ఇస్తా, ఖర్చు నేనే ఇస్తా. మీరే ఉండ్రి, మేమద్దు. మీరు కూడా 4 వచ్చి హనుమాన్ల గుడి కాడ నిలబడి ప్రశాంత్ రెడ్డి చెప్పింది తప్ప నిజమా అని హనుమాన్లకు చెప్పాలి. ఆ స్వామికే చెప్పమను. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినవి అక్కడ ఉన్నాయన్న అన్నారనుకో, హనుమంతుడికి చెప్పుర్రి ఉన్నాయి స్వామి ప్రశాంత్ రెడ్డి లంగా అబద్ధమాడిండు అన్నారనుకో, నాకు ఓట్లు వద్దు నాకు ఓట్లు. ఒకవేళ అక్కడ చూసొచ్చి ఆత్మసాక్షి చెప్పాలి. వాళ్ళు కూడా చూసొచ్చి హనుమాన్లకే చెప్పాలి. ఏం పాపం ప్రశాంత్ రెడ్డి నిజమే చెప్పిండు, ఇది ఉన్నాయి కానీ అక్కడ లేవు అన్నావు అనుకో, నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు కూడా నాకే ఓట్టేయాలి, బీజేపీ నువ్వు కూడా నాకే ఓట్టేయాలి. మరి అంతేగా. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి గ్రామ సర్పంచ్ సాయనతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో వార్డుల్లో కాలినడకన పర్యటిస్తూ ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రజితారెడ్డి మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, గతంలో ఏ నాయకులు చేయని విధంగా ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత జీవన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికి పట్టం కట్టాలని పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కారు గుర్తుకు ఓటు వేసి జీవన్ రెడ్డికి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ నసయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు. సమైక్య పాలనలో 400 కోట్లు కూడా లేని మత్స్య పరిశ్రమను 30,000 కోట్లకు కేసీఆర్ నాయకత్వంలో పెంచుకున్నామని, మరింత పెంచుకునేందుకు తోడ్పాటు అందిస్తామన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవితతో గంగపుత్ర సంఘం సభ్యులు భేటీ అయ్యారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెల్సీ కవిత తెలియజేశారు. ప్రతి గంగపుత్ర కుటుంబంలో సంతోషం నింపటమే తమ లక్ష్యమని, అందుకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. గంగపుత్రుల సమస్యలను పరిష్కరించేందుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు. గంగపుత్ర సంఘం సభ్యులు అల్లుల నారాయణ, బట్టు సాయిరాం, తోపారం గంగాధర్, బాలగంగాధర్ రమేష్తో పాటు గంగపుత్ర సంఘానికి చెందిన వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మత్స్య పరిశ్రమ ఈ 10 ఏళ్లలో 30,000 కోట్ల వరకు కూడా మనం పెంచుకోగలిగినాం. ఇంకా పెద్ద ఎత్తున పెంచుకొని ప్రతి గంగపుత్ర కుటుంబంలో కూడా సంతోషం నింపాలనేటటువంటి ఒక ఉన్నతమైన ఆశయం కోసం అందరం కూడా పాటుపడాలని నిర్ణయం తీసుకున్నాం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గల బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నివాసంలో నియోజకవర్గానికి చెందిన పలు కుల సంఘాల సభ్యులు, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. 30న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పీఓలు, ఏపీఓలు, ఓపీఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా శిక్షణా తరగతుల్లో అన్ని అంశాలను అర్థమయ్యే రీతిలో వివరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో పీఓ, ఏపీఓ, ఓపీఓలకు కొనసాగుతున్న 2వ విడత శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు శుభ్ర చక్రవర్తితో కలిసి పరిశీలించారు. ఫెసిలిటేషన్ సెంటర్లు, పీఓలు, ఏపీఓలకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లను, గోప్యతను పాటించేలా ఓటింగ్ కంపార్ట్మెంట్ల గురించి, పోస్టల్ బ్యాలెట్ కోసం అవసరమైన నిర్ణీత ఫారంలు, బ్యాలెట్ పేపర్లు సిద్ధంగా ఉంచారా లేదా క్షుణ్ణంగా పరిశీలించారు. హాజరు పట్టికను తనిఖీ చేసి శిక్షణా తరగతులకు గైర్హాజరైన పీఓ, ఏపీల నుండి కారణాలు అడిగి తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ శిక్షణా తరగతులకు హాజరయ్యేలా చూడాలని అన్నారు. శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని పోలింగ్ విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహనను ఏర్పరచుకోవాలని, ఇంతకుముందు ఎన్నికల విధులు నిర్వహించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులకు తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి దేవాలయంలో గురుస్వామి నాగేశ్వర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామి మాలాధారణ చేసి మండల దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా గురుస్వామి నాగేశ్వర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో భక్తులు అధిక సంఖ్యలో అయ్యప్ప మాలాధారణ వేసుకుని మండల దీక్షను చేపడతారని అన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు తదితరులు ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలంతా బీఆర్ఎస్ పార్టీ పక్షానే ఉంటారని, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ కొక్కర బొమ్మన్న, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటికరాజు మాదిగలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా కొక్కర బొమ్మన్న, ఇటికరాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసిందని, ఎస్సీ రిజర్వేషన్పై ఇప్పటి వరకు సరైన ప్రకటన చేయకుండా మాదిగలను కేవలం ఓటర్లుగానే పరిగణిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఊసెత్తకపోవటం సిగ్గుచేటని అన్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని మాదిగ ఓట్లను బీజేపీకి అమ్ముకుంటున్నాడని, ఎంఆర్పీఎస్ నాయకుడిని కానీ, బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ మాదిగలు నమ్మే పరిస్థితులు లేరని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తుగా ఓడించి భారత రాష్ట్ర సమితి పార్టీకి పట్టం కట్టి అన్ని నియోజకవర్గాల్లో మాదిగలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు జన్న కనకరాజు మాదిగ, జాతీయ అధ్యక్షుడు వేముల బలరాం, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి లక్ష్మణ్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు మన్నెపు సత్యమ్మ తదితరులు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల లోపు మాకు ఏకైక ఆకాంక్ష ఏబిసిడి వరికన్నా, అది కూడా చేయకుండా మా మాదిగి మోసగాన్ని పట్టుకొని ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టి ఓట్ల సమయంలో ఆర్డినెన్స్ లేకుండా వచ్చి మాయమాటలు చెప్పి కమిటీ పేరు మీద కాలయాపన చేసి ఓట్ల కోసం వచ్చినటువంటి నరేంద్ర మోడీ, నీ బూటక మాటలు ఇంకా చాలు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2వ అసెంబ్లీ తీర్మానంలోనే ఆయన తీర్మానం చేసి కేంద్రానికి పంపించిండు ఏబిసిడి చేయాలని. ప్రధానమంత్రిని కూడా 2 సార్లు కలిసిండు కాబట్టి కేసీఆర్ మీద నమ్మకం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి దేశ ప్రధాని కేసీఆర్ అవుతాడు. ఒకవేళ గనక పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ రాష్ట్రాలకు అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోనే మొదట ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అదేవిధంగా వర్ధనపేటలో మీరు సొంతంగా నిలబడ్డారు. 2014లో డిపాజిట్ కూడా వేయలే మాదిగల ఓట్లు. వర్ధనపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ అది. బికాస్ అక్కడ మాదిగ కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. నీ మాటలు అక్కడ ఎవరు వినలేదు. మళ్ళీ అలాంటి వ్యక్తివి నువ్వు చెప్తే మాదిగలు ఓట్లు వేయడం చాలా, అసలు మేమైతే నవ్వుకుంటున్నాం మాదిగలందరం కలిసి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాడులు మరి తెలంగాణలో జరగవని చెప్పేసి ఈ నాయకుడు గ్యారెంటీ ఇవ్వగలడు. అందుకోసం ఆయన యొక్క చేష్టలను, ఆయన యొక్క ప్రకటనలను మా సంఘాలను ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మాదిగలు ఎవరి సొత్తు కాదు. ఏ పార్టీకి ఇష్టం ఉంటే ఆ పార్టీలకు వేసుకుంటారు, కానీ ఒక బీజేపీకే మద్దతు అనడం అది సమంజసమైన విషయం కాదు. మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి భారీగా వలసల పరంపర కొనసాగుతుంది. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ఆయా గ్రామాలకు చెందిన యువకులు, సంఘాలు, నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన అభివృద్ధి వల్లనే పార్టీకి పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతుందని అన్నారు. ప్రతి కుల సంఘాలకు ప్రత్యేక నిధులు ఇచ్చామని, అలాగే రానున్న రోజుల్లో కూడా వారి అభ్యున్నతికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డు రాజారాం నగర్ కాలనీకి చెందిన మహమ్మద్ మొహీస్ ఇటీవలే మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలర్ ఎస్ఆర్ సుజాత రమేష్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మొయిస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుబ్బాక అశోక్, శ్రీనివాస్, సుమన్, మైనార్టీ నాయకులు అబ్బు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు అందించి భారీ మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి సోదరిమణి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత జీవన్ రెడ్డికే దక్కుతుందని, ప్రజలు నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, జీవన్ రెడ్డికి హ్యాట్రిక్ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక కౌన్సిలర్ హనుమాన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందని, ప్రజలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని సిపిఐ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ కమిటీలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను మోసం చేసి పాలన కొనసాగించిందని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు తదితరులు ఉన్నారు. సందర్భంగా ఇలా ఆటో డ్రైవర్లకు ఫిట్నెస్లు మాఫీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఫిట్నెస్లకు అయ్యే ఖర్చు 700 రూపాయలు. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము అడిగేది ఒకటే, ఇలా మేము 700 రూపాయలు మాకు అడుగుతలేము. ఇలా మన కేరళ కానీ, ఇలా కలకత్తాలనే కానీ, తమిళనాడులే కానీ, ఇలా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆటో డ్రైవర్కు 12,000 రూపాయలు ఇచ్చి అక్కడ ప్రభుత్వాలు ఆదుకుంటున్నారు. నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలిగి తిరిగారు.
ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కార్తీక మాసానికి నీలకంఠేశ్వర స్వామి వారికి తమకు ఎంతో అనుబంధం ఉందని, చాలా ఏళ్ల నుంచి కార్తీక పౌర్ణమి నాడు ఈ ఆలయానికి వస్తుంటామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా నిజామాబాద్ ప్రజలకు శుభం జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. మోర్తాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్యాడ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన సెల్ ఫోన్ పోగొట్టుకోగా ఎస్ఐ అనిల్ రెడ్డి తిరిగి బాధితునికి ఫోన్ అందించారు. ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు వడ్యాడ్ గ్రామ శివార్లో ఫోన్ పోగొట్టుకోగా వచ్చిన ఫిర్యాదు మేరకు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ కనుక్కొని బాధిత వ్యక్తికి అందజేశామని అన్నారు. ఈ సందర్భంగా బాధితుడు తిరిగి తన ఫోన్ అందజేసినందుకు గాను ఎస్ఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల అధికారుల శిక్షణను పరిశీలించి పోలింగ్ ప్రక్రియపై పీఓ, ఏపీఓ, ఓపీఓలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కుల సంఘాల సభ్యులు బీఆర్ఎస్లో చేరిక. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం, మహిళలతో కలిసి దీపాలు వెలిగించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఇంటింటి ప్రచారంలో జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.